ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత సీనియర్లు ఒక్కరొక్కరిగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇంకోవైపు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో వైస్ చైర్మన్స్, డిప్యూటీ మేయర్స్ ఎన్నికల్లో కూటమి హవాను చాటుతోంది. లోకల్ బాడీస్ ఒక్కొక్కటి కూటమి పరం అవుతున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే ఒక్క సీటుతోనే డిప్యూటీ మేయర్ కైవసం చేసుకుంది కూటమి. వచ్చే నెలలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయట. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో వైసీపీ కనుమరుగు కానుందా? అధినేత రంగంలోకి దిగిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాట వినే పరిస్థితి ఉంటుందా? తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకోవడం విశేషమని చెప్పొచ్చు. అదే క్రమంలో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్య మార్గంగా అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది. సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉండగా తాను సూచించిన అభ్యర్థి కాకుండా మరో పేరును పార్టీ సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు. తాను సూచించిన అభ్యర్థినే చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా మరొకరి పేరు ఖరారు చేసి ఏకాభిప్రాయం కుదిర్చింది. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ పదవి ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. కౌన్సిలర్లను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోందని కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరం బయట బైఠాయించారు. దీంతో శాంతి భద్రతల సమస్యకు ఆస్కారం ఉందని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. మరోవైపు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఒకరు మరణించారు. 32 మంది కౌన్సిలర్లలో 5 మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తగినంత మంది సభ్యులు లేక వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఆర్డీఓ చెప్పారు. మరోవైపు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అదే క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లుగా 2 కూటమికి చెందిన వారే ఎన్నికయ్యారు. ఇంకోవైపు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో వైసీపీ గెలుచుకున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక పరిస్థితులకు అనుకూలంగా పార్టీలు మారారు. ఈ క్రమంలో సదరు మున్సిపాలిటీల చైర్మన్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇదే విధంగా మిగిలిన చోట్ల కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ మాయమయ్యే పరిస్థితి కనబడుతుందని తెలుస్తోంది. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్ కూటమి వశమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగినా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆయన మాట వినే పరిస్థితి కనబడడం లేదు. ఎక్కువ శాతం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు వ్యాపారాలు ఉండడం, అధికార కూటమి పార్టీలతో సంబంధాలు పెట్టుకోవడంతో సొంత లాభం అవసరాల కోసం గోడ దూకుతున్నారు. వచ్చే మార్చితో ప్రస్తుత స్థానిక సంస్థలు పాలనలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్థానిక సంస్థలలో వైసీపీ కనుమరుగయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఇన్ఛార్జీలు లేరు. కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. దీంతో వైసీపీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లింది. దీంతో వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను కట్టడి చేసేవారు లేకుండా పోయారు. ఈ క్రమంలో వాళ్లందరూ కూటమిలోని పార్టీలలో ఏదో ఒక దానిలోకి చేరిపోతున్నారు, లేదంటే మద్దతు ఇస్తున్నారు.
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది వైసీపీ. దీంతో ఆ పార్టీలోని సీనియర్లు చాలామంది కూటమి పార్టీలలో చేరుతున్నారు. పార్టీ శ్రేణులు సైతం స్థానిక అవసరాల కోసం ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వైఎస్ కుటుంబ విధేయుడే పార్టీని విడితే సామాన్యుడు పార్టీని వీడడంలో తప్పేముందని కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరిదోవ వారు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూటమి వశం కానున్నాయో వేచి చూడాలి మరి.